పని మొదలుపెట్టారు. అది ఎప్పటి నుంచో ఆ ప్రాంతం ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది. దాన్ని కూడా అండర్ పాస్ కూడా జరుగుతుంది. యాక్చువల్గా జూన్ జూలైలో అయిపోవాల్సింది. రైల్వే వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మనకు పర్మిషన్ రావాలి కింద, మనం రైల్వే దాని నుంచి కింద నుంచి వెళ్ళడానికి. ఆ పర్మిషన్ లేట్ వల్ల ఆగింది. దాన్ని కూడా ఇప్పుడు పని స్టార్ట్ అయింది, పని జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనకి ఇంకా మనకి ట్రంక్ రోడ్డు, మన కర్నూలు రోడ్డు ఆ ఫ్లైఓవర్ దగ్గర కూడా చుట్టూరు గుంటలు పడుతున్నాయి. దాన్ని కూడా కాంక్రీట్ సీసీ రోడ్డు, చుట్టూరు సీసీ రోడ్డు కూడా వేసేస్తున్నాం. అది కూడా ఎస్టిమేషన్ వేసాం, అది కూడా కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు ఈ సర్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. సర్కిల్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత చాలా బాగుండేటట్టుగా మేము కూడా అన్నీ చేస్తున్నాం. దేంట్లో కూడా కాంప్రమైజ్ కుండా, పబ్లిక్ ఇబ్బంది లేకుండా, పబ్లిక్ అసౌకర్యం లేకుండా అన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇది మనందరి కోసం చేస్తున్నాం, ఇదేదో నా ఒక్కడి కోసం కాదు అనేది కూడా ప్రజలందరికీ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. మన కమిషనర్ గారు కానీ, ఎంఈ గారు కానీ, డిపార్ట్మెంట్లు అంతా కూడా వాళ్ళు నిరంతరం పొద్దున్న 5 గంటల నుంచి ఫీల్డ్లో ఉంటున్నారు. అందరూ కూడా కష్టపడే వాళ్ళు, ఉద్యోగస్తులను తీసుకొచ్చుకున్నాం. అలాంటి వాళ్ళే ఈరోజు సిన్సియర్గా పనిచేస్తా ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా.